హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. 3 months వరకు వీడియోస్ తీయనని చెప్పేసి ఇప్పుడు ఎందుకు తీస్తుందా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ రోజు అయితే మేము తిరుమలకి వెళ్తున్నాము. అది కూడా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఒక 1 year నుంచి అనుకుంటూ ఉన్నాం తిరుమలకి వెళ్ళాలని. పక్కనే పెట్టుకొని వెళ్ళడానికి ఏంటి ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా? ఏదో ఒకటి అడ్డొస్తుందండి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా గానీ. అందుకనే మేమైతే ఈ రోజు ఎవరు వచ్చినా రాకపోయినా మేమైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అందుకనే మేమైతే ఈ రోజు వెళ్తున్నాము. మార్నింగ్ 2 o'clock కి లేసి 3 కి అలా బయలుదేరాము ఇంటి దగ్గర. ఇప్పుడు తిరుపతికి వచ్చాము. 3:30 అయింది. అక్కడ బస్ స్టాండ్ కి ఎదురుగా ఉంటుంది కదా శ్రీనివాసము, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఆటో అతనేమో అక్కడ టికెట్స్ దొరకవు ఈ టైంలో అని చెప్పారు. ఇంకా అలిపిరి దగ్గర అయితే దొరుకుతాయి అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాము, అక్కడ కూడా దొరకలేదు. మా బ్యాడ్ లక్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు. 4 o'clock ఇస్తారనుకున్నాము. మేము 2 years బ్యాక్ వచ్చినప్పుడు అదే ప్యాటర్న్ ఉండింది. మేము అదే అనుకొని వెళ్ళాము, కానీ అక్కడ 2 o'clock ఇచ్చారంట. అయిపోయాయి అక్కడ కూడా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా శ్రీవారి మెట్టు దగ్గర ఇస్తారంట. అక్కడైతే 6 o'clock కి స్టార్ట్ చేస్తారంట. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. మధ్యలో ట్రాఫిక్. అక్కడ 6 అయితే గానీ అక్కడ గేట్ ఓపెన్ చేయరంట. అడవిలో కదా కొంచెము, అందుకని చెప్పేసి ఇంకెక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. మధ్యలో ట్రాఫిక్ అయిపోయింది. ఒక 1 hour వరకేమో ఇక్కడే వెయిట్ చేసాము. ఫైనల్లీ ట్రాఫిక్ అంతా తప్పించుకొని ముందరికి వెళ్లే లోపల అక్కడేమో గొడవ జరుగుతూ ఉంది. ఎందుకు ఇంతసేపు నిలిపేశారు ఇక్కడ అని చెప్పేసి ఇంకా అక్కడ ఆ గొడవని కూడా మళ్ళా దాటుకొని శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఫైనల్లీ. ఎప్పుడైనా మీరు తిరుమలకి వచ్చేటప్పుడు లాస్ట్ టైం వెళ్ళాం కదా అని చెప్పేసి రావద్దు. ఎవరినైనా రీసెంట్ గా వెళ్ళిన వాళ్ళ దగ్గర తెలుసుకొనే రండి. ఎందుకంటే మేము మా పాపకు ఫస్ట్ టైం గుండు చేపించినప్పుడేమో వచ్చినప్పుడు అదే ప్యాటర్న్ ఉన్నింది. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇలా అయిపోయింది అనమాట. ఒక 1 year ఏమో అయింది అంతే, దానికే ఇలా చేంజ్ అయిపోయింది. అందుకని ఎప్పుడు వచ్చినా మీరు ఎవరో ఒకరు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కనుక్కొనే రండి. అప్పుడే బాగుంటుంది. లేదంటే మేము మార్నింగ్ నుంచి ఈ ఆటోలో తిరుగుతూ ఉన్నాము. 3 o'clock నుంచి ఈ ఆటోలోనే అన్నమాట. అలా ఉంటుంది మన సిచ్యువేషన్ ఒక్కొక్కసారి. మాకైతే ఏం అర్థం కాలేదు ఈ ట్రాఫిక్ చూసి. ఇంకా టికెట్స్ దొరకవేమో, వీళ్ళే ముందర వెళ్ళిపోతారేమో, ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారో ఇంకా టికెట్స్ దొరుకుతాయో లేవో అనుకున్నాము. ఎందుకంటే శ్రీవారి మెట్టు దగ్గర చాలా తక్కువ టికెట్స్ ఇస్తారంట. అలిపిరి ఇంకా శ్రీనివాసం దగ్గర ఎక్కువ ఇస్తారు. అక్కడే దొరకనప్పుడు ఇంకెక్కడ దొరుకుతాయా లేదా అని అదొక డౌట్, ఒక టెన్షన్. ఇంకా మళ్ళా పాపని కూడా ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చాము. చాలా టెన్షన్ పడ్డాం అనమాట ఆ టైంలో. 6 o'clock అయిపోయింది. 3 hours నుంచి బయట రోడ్డు మీద ఎట్ట తిరుగుతున్నాం అంటే అట్ట తిరుగుతున్నాము. మేము వచ్చే టైంలోనే అలిపిరి నుంచి వచ్చే టైంలో అక్కడ అడవి మధ్యలో ఒక అడవి పంది వచ్చిందంట అడ్డంగా. ఒక ఆటో ఏమో బోల్తా పడిపోయింది. మాకైతే ఎంత భయం వేసిందంటే ఇంకా ఆటో మొత్తము పగిలిపోయి అద్దాలన్నీ, ఇంకా ఆటో డ్రైవర్ కి కూడా కొంచెం దెబ్బలు కూడా తగిలాయి అనమాట. ఫైనల్లీ మేము ఇక్కడికి వచ్చేసాము శ్రీవారి మెట్టు దగ్గరికి. ఇంకా అందరం చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటా వెళ్ళి లైన్ లోకి వెళ్ళిపోవాలి. అక్కడ ఎంత లైన్ ఉందో ఏందో, టికెట్స్ దొరకతాయో లేదో లాస్ట్ మినిట్ వరకు మాకు టెన్షన్ గానే ఉందన్నమాట. ఫైనల్లీ లైన్ లోకి వెళ్ళాం అనుకుంటే ఇది కాదంట లైన్. ఇది ఊరికే లోపలికి వదలడానికే ఒక గేట్ లాగా వేసారనమాట అక్కడ. ఆ గేట్ తీస్తే అప్పుడు మెయిన్ లైన్ లోకి వెళ్ళాలి. ఇది మెయిన్ లైన్ అయితే కాదు. నేను ఇంకా మెయిన్ లైన్ అనుకున్నాను. సర్లే తక్కువేలే అనుకున్నాను. ఆయనేమో ఇది కాదు మెయిన్ లైన్ అని చెప్పాడు. కొంతమంది ఇక్కడ టికెట్స్ తీసేసుకొని వచ్చేస్తున్నారు కదా, వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఎంత. అంతే కదా, ఈ లైన్ అంతా దాటుకొని వెళ్ళి టికెట్స్ తీసుకొస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇదన్నమాట మెయిన్ లైన్. ఇక్కడ ఒక లైన్ నుంచి దాటుకొని ఇంకో లైన్ లోకి వచ్చాం మేము. ఆ స్టెప్స్ ఎక్కి పైకి గాని వెళ్తే అక్కడ లోపల ఇస్తారనమాట. ఒక 3-5 కౌంటర్స్ ఏమో ఉన్నాయి టికెట్స్ ఇచ్చేదానికి. మనం అక్కడికి సర్వదర్శనం టికెట్స్ తీసుకోవడానికి ఒక ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. మన ఆధార్ కార్డు మనది ఒరిజినల్ కానీ జెరాక్స్ కానీ తీసుకెళ్ళొచ్చు. లేదంటే మనం ఫోన్ లో కూడా చూపించవచ్చు అనమాట. మేమైతే అక్కడ ఫోన్ లోనే చూపించాము. ఫోన్స్ ఎలా ఉండేంత వరకు ఫోన్ లో చూపించవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా 5 minutes లో టికెట్ తీసుకోబోతున్నాం. 3కి వస్తే ఇప్పుడు ఎంత 7:30 7:14 అయింది. 7:14 ఆ మాత్రం ఉండాలి కదా దేవుడి దర్శనం అంటే. ఫైనల్లీ టికెట్స్ తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోతున్నాము సేమ్ ఆటోలోనే. ఎందుకంటే ఇక్కడ ఆటోలు మళ్ళా మనకు దొరకవు అనమాట. అందుకని ఆటో అతన్ని ఉండమని చెప్పాము. ఇంకా ఆటోలోనే రేణిగుంటకు వెళ్ళిపోతాము. మాకు ఈవినింగ్ అయితే 5 o'clock ఇచ్చారు దర్శనం టైమింగ్. 5 o'clock కి మనం లైన్ లోకి వెళ్ళొచ్చు అనమాట.
అసలు మనం సర్వదర్శనం టికెట్స్ తీసుకోవడం వల్ల మనకి ఎంత టైం పడుతుంది, ఏంటి, తొందరగా జరుగుతుందా, లేదంటే ఫ్రీ దర్శనంతో పాటేనా అనేది మీకు బాగా అర్థం అవ్వాలంటే వీడియో అయితే ఫుల్ గా చూసేయండి. చాలా మందికి ఐడియా లేదనమాట సర్వదర్శనం గురించి. మాకు కూడా పోయినసారే మేము తీసుకోవడము ఈ సెకండ్ టైం అనుకుంటా. సర్వదర్శనం టికెట్స్ వల్ల మనకు చాలా లాభం ఉంటుంది. మనం తిరుమలకి వెళ్ళడానికి ఒక 3 months బ్యాకే బుక్ చేసుకుంటాం కదా, 350 టికెట్స్ ఏవో ఉంటాయి, ఆన్లైన్ లో చేసుకుంటారు. మనకు అవి కానీ దొరకకపోతే ఇలా సర్వదర్శనం టికెట్ తీసుకున్నా కొంచెం తక్కువ టైమే పడుతుంది. ఫ్రీ దర్శనం అయితే అసలు 24 hours పట్టినా గానీ దానికి ఆశ్చర్యం ఉండదు అనమాట. ఈ సర్వదర్శనం టికెట్స్ అయితే చాలా తక్కువ టైం పడుతుంది. మీరే చూస్తారు కదా మేము ఎంతసేపట్లో దర్శనం చేసుకుంటాము. మీరు ఎక్కడి నుంచి ఎంత దూరం నుంచి వచ్చినా గానీ ఇక్కడ టికెట్స్ గానీ లైన్ లో నిలబడి తీసుకున్నారంటే మీకు చాలా తొందరగా దర్శనం అయిపోతుంది. హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు ఇచ్చిన టైంకి అక్కడికి వెళ్తే సరిపోతుంది లైన్ లోకి. అప్పటిదాకా మీరు మెట్ల మీద నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు, లేదంటే రూమ్స్ ఏమన్నా తీసుకొని అక్కడైనా స్టే చేయొచ్చు, లేదంటే ఇల్లు దగ్గరగా ఉన్న అక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇంటికి వెళ్ళేసి ఇంకా 3 o'clock అలా అయితే వచ్చేసాము. మేమైతే ఇంటి దగ్గర రెడీ అయిపోయి వచ్చేసాము. ఇంకా పైన ఏమి స్నానం చేసేది ఉండదు. మా పాపకి మాత్రం గుండు చేపిస్తున్నాము. మా పాపకి మా ఆయనకు మాత్రం ఒక జత తెచ్చుకున్నాము. దుప్పట్లు కూడా తెచ్చుకున్నాము. పైన చలిగా ఉంటుంది కదా, ఒకవేళ స్టే చేయాల్సి వస్తే మాక్సిమం దర్శనం అయిపోతుంది. మేము ఇప్పుడు ఇంకా ఇక్కడ అలిపిరికి వచ్చాము. అలిపిరికి వచ్చి ఇక్కడ బస్సు అయితే ఎక్కాము కొండపైకి డైరెక్ట్గా. ఇక్కడ బస్సు అయితేనే మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఇంకా జీప్స్ అవి కూడా ఉంటాయి. మేమైతే అవి ఎందుకు లేదని చెప్పి ఇవి ఎక్కాము, బస్సు అయితే ఎక్కాము. ఇంకా పైకి వెళ్ళాక వీడియో ఎక్కడ వరకు కుదిరితే అక్కడ వరకు వీడియో అయితే తీస్తాము. ఒకటైతే హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకున్నాను. దాంట్లో మా పాపకి డైపర్స్, ఇంకా కర్చీఫ్స్, క్యాప్ గానీ బిస్కెట్స్ ఏమన్నా తీసుకున్నాను. మధ్యలో పాపకి ఆకలి వేయచ్చు కదా, అక్కడ మనకి ప్రసాదం ఒకవేళ పెట్టకపోయినా తనకి ఆకలి వేసినప్పుడే ఉండాలని చెప్పి. ఇంకా స్కార్ఫ్ ఒకటి తీసుకున్నాను, చలిగా ఉన్నప్పుడు అయినా వేసుకోవడానికి. మా పాపకి ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది అన్నమాట మూడు, అందుకని ఒక జత బట్టలు అయితే పెట్టుకున్నాను మెత్తగా ఉండేటివి. ఇంకా ఇంకో బ్యాగ్ లో నేను చెప్పాను కదా ముందే, బ్లాంకెట్స్ అవి పెట్టుకున్నాను. బ్లాంకెట్స్ అయితే మస్ట్ గా తెచ్చుకోండి. ఎందుకంటే నైట్ టైమ్స్ కొంత టైం వరకే మనకి వెహికల్స్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి. కాబట్టి ఆ టైం దాటేస్తే మనం అక్కడే స్టే చేయాల్సి వస్తుంది మార్నింగ్ వరకు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు, తిరుమలకి వచ్చేవాళ్ళు దుప్పట్లు ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. మేము నడిచి వెళ్ళాలనుకున్నాము, కానీ మా పాపని తీసుకొని వెళ్ళలేం కదా, అందుకని చెప్పి మేము ఇంకా బస్సులో వెళ్తున్నాము. ఇక్కడే మనకి చెకింగ్ అవన్నీ జరుగుతాయి. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏమన్నా తీసుకెళ్తే అవన్నీ ఇక్కడే తీసేస్తారనమాట. బ్యాగ్స్ అవన్నీ చెక్ చేయించుకోవాలి. మనం బస్సులో ఎక్కినా కానీ దిగి అక్కడ ఒక ఆర్చ్ లాగా వస్తుంది, అక్కడ మనకి చెకింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ వీడియో ఎందుకులే తీయడం అని చెప్పి స్టాప్ చేసేసాను. నెక్స్ట్ అయితే చెక్ చేసేసాక మళ్ళా అదే బస్సులో వెళ్ళిపోతున్నాము. ఎన్నిసార్లు మేము తిరుమలకు వచ్చినా నాకైతే కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. నిజంగానే తిరుమల అనేది ఒక ఎమోషన్ నేనైతే నిజంగా ఫీల్ అయ్యాను కాబట్టే చెప్తున్నాను. ఘాట్ రోడ్ లో వెళ్ళేటప్పుడు మనమైతే ఆ కొండలు అవన్నీ చూసినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా, పీస్ఫుల్ గా అనిపిస్తుంది, రిలాక్సింగ్ గా. పైన నుంచి చూస్తున్నప్పుడు మనకి తిరుపతి అంతా కనిపిస్తుంది కదా. నిజంగా 7 కొండలు అంటేనే మనకి అవన్నీ కొండలు దాటుకొని మళ్ళా లోపలికి కొండలు దిగాలి కదా, కొండలు ఎక్కి మరీ దిగాలి. కొండ మధ్యలో ఉంటారన్నమాట దేవుడు. అందుకని చెప్పేసి మనకి ఎంత బాధలో వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నా గానీ మనకి ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అందుకనే నేను ఇంకా అక్కడ వీడియోస్ కూడా సరిగ్గా షూట్ చేయలేకపోయాను. ఏదో కొంచెం షూట్ చేశాను. అవి ఫీల్ అవ్వడము, అవి అలా ఆస్వాదించడమే నాకైతే సరిపోయింది. కలియుగ వైకుంఠ స్వామి శ్రీ వెంకటేశ్వరుడిని మనం మనస వాచ కర్మన కానీ పూజిస్తే మన కోరికలు గాని మనం అనుకున్నది గాని ఖచ్చితంగా నెరవేరుతుంది. అది నా నమ్మకం, అదే నిజం కూడా. భక్తి శ్రద్ధలతో మనం దేవుడిని చేతులు జోడించిగా అడిగితే దేవుడు అట్టే మన కోరికలన్నీ తీరుస్తాడు. కింద నుంచి మనం కొండ మీదకి రావడానికి బస్ లో అరగంట టైం పడుతుంది, అంతకుమించి ఎక్కువైతే పట్టదు. మమ్మల్ని అయితే బస్సు ఇక్కడ డ్రాప్ చేసింది. ఇక్కడే గుండు కూడా చేపిస్తూ ఉన్నారు చాలా మంది, అందుకని మేము కూడా అక్కడికి వెళ్ళిపోయాము. మా పాపకు కూడా ఇక్కడే చేపిస్తున్నాము. పోయినసారి వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ గుండుకి మా పాప చాలా ఏడ్చేసింది, ఎందుకంటే గట్టిగా పట్టుకోమన్నారు. అందుకని తనకి గాలాడక సరిగ్గా ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చేసింది. ఈసారి ఎలా ఏడుస్తుందో ఏంటో, నిజంగా చాలా భయపడ్డా.
బాధపడ్డాను. కానీ అస్సలు ఏడవలేదు. తనకు నిజంగా గుండు అంటే చాలా ఇష్టము. దేవుడు అంటే నిజంగా చాలా భక్తి. మాకంటే భక్తిగా చాలా పాటలు పాడడం కానీ అలాగెప్పుడు చేస్తూనే ఉంటుంది. ఒక 2 days బ్యాక్ నుంచే నేను చెప్తున్నాను మా పాపకి, నీకు గుండు చేపిస్తాము, చేపించాలా, చేపించుకుంటావా గుండు అని అడిగితే కావాలి, గుండు కావాలి అని అడుగుతూ ఉంది మా పాప. నేను అడిగినప్పుడల్లా పద మమ్మీ వెళ్దాంపా, ఇప్పుడే వెళ్దాంపా అని చెప్తుంది. మేము 1 year నుంచి ఏమో అనుకుంటున్నాము మా పాపకు గుండు చేపించాలని, కానీ కుదరలేదు. ఫైనల్లీ ఈ రోజు అయితే కుదిరింది. మనం ఎన్ని అనుకున్నా ఆ దేవుడు మనకి ఎప్పుడు ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది కదా. దేవుడే మనల్ని అక్కడికి అనుగ్రహించాలి వెళ్ళడానికి. దేవుడి అనుగ్రహం లేనిదే మనం అయితే వెళ్ళలేం కదా. వీడియోలో చూపించాను కదా ఎంత బుద్ధిగా ఉందో, అంత బుద్ధిగానే గుండంతా అయితే చేపించేసుకుంది. నెక్స్ట్ పక్కనే వాష్రూమ్స్ ఉంటే తనకి స్నానం చేపించేసాము. ఇంకా మా ఆయన ఒళ్ళో కూడా హెయిర్ బడ్ ఉంటుంది కదా, ఇంకా వాళ్ళిద్దరైతే స్నానం చేశారు. ఇంకా మేమైతే ఇప్పుడు లైన్ లోకి వెళ్ళిపోతున్నాం. మాకైతే 5కి ఇచ్చారు కదా లైన్ లోకి వెళ్ళడానికి టికెట్. సర్వదర్శనం టికెట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చినా గానీ తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి ఆన్లైన్ లో టికెట్స్ దొరకకపోయినా సర్వదర్శనం టికెట్స్ తీసుకోండి, చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. ఒక 4-5 hours లోనే మనకు దర్శనం అనేది అయిపోతుంది. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం చూడండి. నెక్స్ట్ ఏ టైం కి బయటకు వస్తామో మీరే లాస్ట్ లో చూడండి, వీడియో లాస్ట్ లో. సర్వదర్శనం టికెట్స్ అండ్ దర్శనం గురించి చాలా మందికి ఐడియా లేదు, అందుకనే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి తెలియని వాళ్ళందరికీ తెలుస్తుంది సర్వదర్శనం గురించి. మనకి ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు రెడ్ కలర్ బస్ చూపించాను కదా, అలాగా బస్సెస్ తిరుగుతూ ఉంటాయి. దాంట్లో వెళ్ళిపోతే మనం లైన్ దగ్గరే దిగొచ్చు, దర్శనం లైన్ దగ్గరే. మేమైతే అది మిస్ అయిపోయాము, అందుకని ఇంకా దాంట్లో వెళ్ళాలి. ప్రతి ఇయర్ సిస్టమ్స్ అయితే మారుస్తూ ఉంటారు కాబట్టి మాకు కూడా ఐడియా లేదు, ఇంకెవరో ఒకరిని అడుగుతూ వెళ్ళాలి. ఇక్కడైతే మనకి ఫుడ్ తినడానికి హోటల్ కూడా ఒకటి ఉంది. ఇంక ఇక్కడెక్కడ నేనైతే చూడలేదు. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము, దగ్గరే ఉంటుందని చెప్పేసి క్యూ, కానీ చాలా దూరం అంట, 2 kilometers అలా ఉంటుంది. కాబట్టి బస్సులో అయినా క్యాబ్లో అయినా వెళ్ళండి అని చెప్పారు అక్కడ వర్క్ చేసేవాళ్ళు. ఇంకా అందుకని మేమైతే ఇక్కడ ఆగాము, ఏదో ఒక క్యాబ్ ఏమన్నా వస్తే వెళ్దామని. ఇక్కడ నుంచి మాకు ఎంత 30 ఏమో అడిగారు, 1 kilometerకి ఏమో, 1.5 kilometer 2 kilometers అనుకుంటా. దానికే 30 rupees ఏమో అడిగారు ఈచ్ పర్సన్కి. ఇంకా మేము ఎక్కేసి వెళ్తున్నాము. ఇక్కడ మనకి టీటీడీ వాళ్ళది వసతి గృహాలు దొరుకుతాయి, మనం అక్కడే స్టే చేయొచ్చు. కొన్ని అయితే హోటల్స్ కూడా ఉంటాయి, అంటే మనం అక్కడ ఉండొచ్చు రెంట్కి అలాగా. ఇంకా కొన్ని ఏమో ఫ్రీ అనుకుంటాను. మేమైతే ఎప్పుడు స్టే చేయలేదు, ఎందుకంటే మాకు దగ్గరే కాబట్టి. నెల్లూరు నుంచి మేము మ్యారేజ్కి ముందు వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడు స్టే చేసింది లేదు, అందుకని నాకు సరిగ్గా ఐడియా లేదు. క్యాబ్స్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి, లేదంటే ఫ్రీ బస్సెస్ ఉంటాయి, కాబట్టి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. కానీ కొంతమంది క్యాబ్స్ వాళ్ళు మనల్ని మోసం చేస్తారు, ఎక్కువ మనీ అడిగి. లోకల్ వాళ్ళు కాదు వీళ్ళు, బయట వాళ్ళు అని చెప్పి ఈజీగా మోసం చేసేస్తారు. కాబట్టి మనం బయటకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి తిరుమలకు వచ్చే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే పాపకైతే గుండు చేపించేసాము, ఇంకా దర్శనంలోకి వెళ్ళడానికి ఒక క్యాబ్లో అయితే వెళ్తున్నాము. జుహీ 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 గుండు జుహీ బాగుందా గుండు? జుహీ బుజ్జి కొంచెం ఇటు తిరుగు, అప్పలకి చూపి పిలు. జుహీ సిగ్గుపడుతుంది. జుహీ గుండు ఇద్దరు బాబాయ్ దగ్గర ఐస్ క్రీమ్ ఉందంట, ఐస్ క్రీమ్. మంచిది, మేము ముగ్గురు తింటాంలే. సర్వదర్శనం గురించి మీకు ఇప్పటివరకు తెలియకుండా ఈ వీడియో ద్వారానే మీకు కానీ తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నా వీడియోస్ వల్ల కొంతమందికైనా ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది అనేసి. బాయ్ చెప్పు డాడీకి. బాయ్ అమ్మా. అదో శ్రీవారి సేవ అడ్రస్ అలా చేయొచ్చు, శ్రీవారి సేవ.
నేనైతే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇలా శ్రీవారి నామాలు అయితే పెట్టించుకోలేదు. మా పాప కూడా ఫస్ట్ టైము బుద్ధిగా పెట్టించుకుంది ఆడవకుండా. నేను అమ్మవారి నామం పెట్టించుకున్నాం. మేమిద్దరం నామాలు పెట్టించుకున్న షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లోని, తప్పకుండా చూడండి. అలాగే మీరు ఎంతమంది ఎన్నిసార్లు ఇలా కొండ మీద నామాలు పెట్టించుకున్నారో కామెంట్ చేయండి. పక్కనే క్యూ అయితే ఉంది, తొందరగా ఇంకా క్యూలోకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా బయట ఇలా నామాలు పెడుతున్నారని పెట్టించుకుంటున్నాము. నెక్స్ట్ క్యూలోకి వెళ్ళేంత వరకు నాకైతే భయంగానే ఉంది, ఎంత క్యూ ఉంటుందో ఏమో అని, ఎంత టైం పడుతుందో అని. తీరా క్యూలోకి వెళ్ళే లోపల అస్సలు జనాలే లేరు. మేము కంపార్ట్మెంట్ దాకా ఇలాగే నడుచుకుంటూనే వెళ్ళిపోయాం, అంత ఫ్రీగా ఉంది. లైన్లోకి 5కి వెళ్తే కంపార్ట్మెంట్కి వెళ్ళే 5:30 అయింది, అంతే నడుచుకుంటూనే వెళ్ళాం, అసలు ఎక్కడ ఆగిందే లేదు. ఇదేమో సర్వదర్శనం లైన్ అయితే, పక్కనేమో ఫ్రీ దర్శనం లైన్ చూడండి ఎంత కితకితలాడుతుంది. అందుకే సర్వదర్శనం టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. రోజు ఇలాగే ఉంటుందని కాదు కానీ చాలా తక్కువ టైంలో దర్శనం అయిపోతుంది. మేమైతే 9:30కి అంతా బయటకు వచ్చేసాము. చూసారా 3-4 అవర్స్లోనే దర్శనం అయిపోయింది. ఇంకా మేము వెంటనే ఇంటికైతే వెళ్ళిపోయాం. మళ్ళీ బస్సులో అవి ఆపేస్తారనమాట, ఘాట్ రోడ్లో పోనివ్వరు. అందుకని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. గోవిందా గోవిందా.